హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు ఇంకో రెసిపీ తీసుకొచ్చిన, అదే ఫిష్ ఫ్రై. చాలామందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టం కదా. అదే ఫిష్ ఫ్రైని ఉప్పు కారం బాగా పట్టి క్రిస్పీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, అది కూడా ఈజీ ప్రాసెస్లో. ఈసారి ఫిష్ ఫ్రై చేయాలనుకుంటే ఒక్కసారి ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టండి, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి మీకు కూడా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కేజీ దాకా చేపలను తీసుకున్నా. చేప ముక్క అనేది ఇలా పల్చగా ఉండాలి. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పల్చగా ఉంటే లోపల అనేది బాగా ఉడుకుతుంది. ఫిష్ ముక్క పచ్చిగా ఉండకుండా బాగా ఉడికి క్రిస్పీగా రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా సన్నగా కట్ చేపించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారంని యాడ్ చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్‌ని కూడా యాడ్ చేయండి. ఈ కారం, ఉప్పు అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేయండి. కానీ కారం కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మెంతుల పొడి, అట్లనే 1 టేబుల్ స్పూన్ దాకా ఫిష్ మసాలాను కూడా యాడ్ చేయండి. అట్లనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మనం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి టీ గ్లాసుడు దాకా పెరుగుని యాడ్ చేయండి. పెరుగు అనేది కొద్దిగా పుల్లగానే ఉండాలి. అట్లనే ఒక పావు దాకా ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫిష్ ముక్కలకి పట్టించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ముక్కలన్నిటిని కూడా ఇలా కలుపుకోండి. ఇలా ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడంతా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇక ఇప్పుడు మనం లాస్ట్‌లో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అట్లనే 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి. ఇవి మాత్రం కంపల్సరీగా యాడ్ చేయాలి, క్రిస్పీగా మాత్రం రావాలంటే. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసేయండి. అన్నీ కూడా మంచిగా ప్రతి ఒక్కటి ముక్కకు పట్టాలి మనం వేసుకున్న మసాలా అంతా కూడా. అందుకనే ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ గానీ, ఒక 3 అవర్స్ గానీ పెట్టుకోండి. చూడండి, 3 అవర్స్ తర్వాత ముక్క అనేది బాగా ఉంది కదా చూడ్డానికి. ఇలా ఉప్పు, కారం కూడా బాగా పడుతుంది ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల. ఇంకా ఇప్పుడు ఫిష్ ముక్కల్ని ఎట్లా ఫ్రై చేసుకోవాలో చెప్తా. చాలామంది ఫిష్ ముక్కల్ని పెంక పైన ఫ్రై చేసుకుంటారు, అంటే దోస పెంక పైన. అట్లా చేసుకున్న దానికంటే ఇట్లా గుంటోతిగా ఉన్న ప్యాన్‌లోకి చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ప్యాన్ పైన చేసుకుంటే చాలా వరకు ఇరిగిపోతాయి. లేదంటే సైడ్‌కి కూడా మంచిగా కాలవనమాట. ఊకే అటు ఇటు తిప్పుతా ఉండాలి. లేదంటే ఇలా గనక మనం లొంటోతిగా ఉన్న ప్యాన్‌లోకి చేసుకుంటే మంచిగా వేగుతుంది. ఎక్కువ సార్లు తిప్పడం అవసరం ఉండదనమాట. ఇలా ఉండే ఒక గిన్నె తీసుకొని ఆయిల్‌ని కూడా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న ఆయిల్ అంతా కూడా ఫిష్ ముక్కల్ని ముంచేయాలనమాట. నూనె బాగా కాలిన తర్వాత ఫిష్ ముక్కని వేసేసి వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత టర్న్ చేయాలి. మనం మంట కూడా మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. అలాగని లో ఫ్లేమ్‌లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. చూడండి, ముక్క అనేది కొద్దిగా వేగిన తర్వాత ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇలా 2 సైడ్స్ కూడా ఒక 2, 3 టైమ్స్ అలా కాల్చుకోండి. 2, 3 టైమ్స్ తర్వాత ఆటోమేటిక్‌గా ఫిష్ అనేది క్రిస్పీగా రెడీ అవుతుంది. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసేయండి. చూడండి, ఫిష్ ముక్క అనేది క్రిస్పీగా మంచిగా కలర్‌తో ఎంత బాగుందో చూడ్డానికి. మనం ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయలేదు. బయట తినే ఫిష్ ఫ్రై ఖచ్చితంగా ఫుడ్ కలర్‌ని యాడ్ చేస్తారు. మనం ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకున్నా కన్నా ఫిష్ కలర్ అనేది బాగొచ్చింది. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా మనకు కావాల్సినన్ని ఇలాగ ఫ్రై చేసుకొని పక్కన తీసుకోండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలని మనకు కావాల్సినన్ని వేసుకొని మిగిలిన ముక్కల్ని డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 3 డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఏం ఖరాబ్ కావు. ఫిష్‌ని ఫ్రై చేసుకోవడం షార్ట్‌కట్‌లో చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముక్క మునిగేంత ఆయిల్ ఉండాలి. సెకండ్ పాయింట్ మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఒక్క ముక్కని మనం దాదాపు 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. అది కూడా 2 సైడ్‌లు తిప్పుకుంటూ. ఈ 3 పాయింట్స్ గనక పాటించారంటే ఖచ్చితంగా క్రిస్పీగా వస్తది చేప ముక్క. ఇలాగ ఫిష్ ముక్కలన్నీ ఫ్రై చేసుకొని మంచిగా ఆనియన్ అలాగే లెమన్‌తోని గార్నిష్ చేసుకొని తినండి, చాలా బావుంటుంది. ఇలా ఫిష్ ఫ్రై అనే కాదు, నేను మన ఛానల్‌లో ఆల్రెడీ చేపల పులుసు వీడియో కూడా పెట్టాను. ఆ ప్రాసెస్‌లో గనక మీరు చేశారంటే ముక్కకి ఉప్పు, కారం బాగా పట్టి మంచిగా ఉంటుంది చేపల పులుసు. మీరు కూడా ఆ ప్రాసెస్‌లో ట్రై చేయాలనుకుంటే ఒకసారి చూడండి. నచ్చితే కూడా ట్రై చేయండి. చూసారు కదండీ నేను చేసిన ఈ ఫిష్ ఫ్రై రెసిపీ.
మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈసారి ఫిష్ ఫ్రై చేస్తే మాత్రం ఒక్కసారన్నా ఈ ప్రాసెస్లో చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అట్లానే ఇలాంటి మరిన్ని ఇంకొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతసేపు ఈ వీడియోని ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.